కానీ కంప్యూటర్లో మీరు ఉపాధి హామీ కూలీలను తీసుకొని అలా 20 పని దినాలు పెట్టి గుంట భూమి ఉన్నోడిని కూడా తీసేస్తా అంటే అది 1 కోటి మందికి వెళ్ళి 6 లక్షల మందికి వచ్చింది. అంటే నువ్వు ఇచ్చేది 6 పైసలు, ఎగబెట్టేది 94 పైసలు. 94% మందికి ఎగబెడుతున్నావు. 6 పైసలకి ఇచ్చిగా నేను పథకం అమలు చేసిన అంటే నువ్వు పేదలకు మేలు చేస్తున్నట్ట, మోసం చేస్తున్నట్ట? ఇప్పుడు ఈ ఉపాధి హామీలో ఇంకోటి ఉంటుంది బైసాబ్, 60 ఏళ్ళు దాటితే ఈజీఎస్ కార్డు ఉండదు. మరి వాడైతే ఊళ్ళో కూలికి పోతుండు కదా. 60 ఏళ్ళు నిండినాయి అంటే వాడి పొట్ట ఎట్లా గడవాలి? నేను ముసలోడినైనా 60 ఏళ్ళు అయినా అంటే పొట్ట గడుస్తుందా? నాట్లు వేస్తేందుకు నాట్లకు పోతారు, దుక్కి దున్నడానికి పోతారు, రకరకాల వ్యవసాయ పనులకు పోతుంటారు. ఇప్పుడు ఆ ఈజీఎస్ కార్డు లేదు కనుక నువ్వు వ్యవసాయ కూలీవి కాదు, నీకు ఇయ్యం. నువ్వు మట్టి పనికి పోతలేవు, ఊళ్ళో 20 రోజులు తక్కువ పోయినావు, నీకు ఇయ్యం. మరి రోగం వచ్చే, జ్వరం వచ్చే, నొప్పి వచ్చే పోకపోవచ్చు. కొంతమంది ఉపాధి హామీ పనికి పోరు, వ్యవసాయ పనులకే ఎక్కువ పోతుంటారు. జనరల్గా వ్యవసాయ పనులలో 600, 700 కూడా ఇస్తుంది, ఇవాళ రేపు 500 కూడా ఇస్తుంది.